పరిస్థితుల మధ్య దేవరగట్టు బండి ఉత్సవాలు జరిగాయి. ఏదైతే బండి ఉత్సవంలో భక్తులు ఉత్సవ విగ్రహాలను దక్కించుకునే విషయంలో కూడా కర్రలతో తలపడంతో పలువురు గాయపడ్డారు. అయితే ఈ బండి ఉత్సవాలపైన మనతో మాట్లాడేందుకు ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఉన్నారు. వారితో మాట్లాడు. చెప్పండి, ఎలా జరుపుకున్నారు ఈసారి బండి ఉత్సవం? ఎవరికైనా గాయాలని? కొంతవరకు చిన్న చిన్న గాయాలయ్యో కానీ వాళ్ళని తాగొచ్చినకే గాయాలయ్యింది. ఎందుకంటే వాళ్ళు తాగొచ్చిన దానికోసమే జనాల్లో జబ్బు సురాట్లాడతారు, వాళ్ళకి ఏర్పడతావు. కానీ మామూలు సక్రమంగా వచ్చిన బండి ఒక్కేటు కానీ పడదు కూడా. ఇప్పుడు ఆడు ఉండేదన్నీ డ్రగ్ అండ్ డ్రైవ్ కేసులో ఉండేది. ఇప్పుడు ఆడ దాంట్లో ఆసుపత్రిలో ఉండేది కానీ అదే కేసు అంటే ఉండేది. ఎంతమంది ఉండొచ్చు? ఒక్క 15-20 మంది చిన్న చిన్న ఇంజరీసే, పెద్ద ఇంజరీస్ ఏమి ఎవరికి లేదు ఇంతవరకు. ప్రాణ నష్టం అయితే ప్రాణ నష్టం ఏం లేదు. ఓకే, దీన్ని బట్టి ఆలూరు పంపించినాము. ప్రాణ నష్టం అంటే ఏం జరగలేదు ఇంతవరకు. ఎట్లా జరిగింది ఈ సంవత్సరం బండి ఉత్సవం? బండి బాగానే జరిగింది. రవ్వంతా వాళ్ళ ఆడ రవ్వంత తోపులాట ఎక్కువైంది, జనం ఎక్కువైంది. దానికోసమే తోపులాట్లో మేము థియేటర్ పడేవి కానీ లేకుండా బంగారు పంట బాగా అయింది. ఇంచో వరకు బాగా. ఎంతమంది వచ్చినారనుకుంటున్నారు బండి ఉత్సవం? 2 లక్షల జనం పైన కానీ తక్కువ కాదా. 2 లక్షల జనం ఉంటారు. మునుపటి కంటే ఈ సంవత్సరం బాగా జరిగింది. ఎక్కువ జనాలు, ఎందుకంటే వాన లేదు కదా, ఎక్కువ వచ్చినారు. ఇది బండి అంటే చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకి చాలా ఇష్టం. ఇది పురాతనము, ఇది మనుషులు చేసిన ప్రతిష్టాపన కాదు. దేవాలయం బండి అంటే మహామునులు చేసేటటువంటిది కార్యక్రమం ఇక్కడ కాబట్టి అన్ని గ్రామాలకి మంచిగా జరుగుతుంది. పంటలు బాగా పండుతాయి, సమృద్ధిగా వర్షాలు వస్తామని చెప్పి ప్రతి ఒక్కరికి ఆశ. దాంట్లో ఇప్పుడు అందరూ బండి ఆడేదానికి వస్తే ఇది తాగేది ఎక్కువైంది. ఇప్పుడు వాళ్ళ నుంచి ఈ గలాట్లు రాళ్ళు రప్పులేసేది వాళ్ళని కంట్రోల్ చేయాలా. మీరు అధికారులకి మేము చేతులు ఇచ్చి జోడించి నమస్కరిస్తున్నాము. వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో తాగేది బంద్ చేస్తే మా బండి చాలా సక్రమంగా. ఎన్నేళ్ళ నుండి మీరు బండి? ఇప్పుడు 53వ సంవత్సరం నేను బండిలో ఇప్పుడు పాల్గొన్నది. 1971 నుండి మేము ఇక్కడ బండికి వస్తున్నాం ప్రతి సంవత్సరము. కానీ మన హిందూ మతం సాంప్రదాయంలో అగ్గిపెట్టి కాలుస్తారు వాళ్ళు. మన దక్షిణ భారతదేశంలో మహానుభావుడు మాలమల్లేశ్వర్ అంటే ఎంతో పేరు కాంచిన ఆయన. కాశీ, అక్కడ వారణాసి అక్కడంతా పోతే వాళ్ళు మహానుభావుడు పెద్ద ఆయన ఉన్నాడు కదా అక్కడ, మీరు ఇంత దూరం వచ్చినారు అని చెప్పి వాళ్ళు హిందీలో చెప్తారు. మా కాడ మీ లాంటి వాళ్ళు ఎవరైనా చెప్తే మేము అది అర్థం చేసుకొని మేము పలుకొస్తాము. అదే మీరు ఇక్కడ జిల్లాధికారులు అయితేనేమి ఎవరైతేనేమి దీన్ని దృష్టిలో ఉంచుకొని అదే వాళ్ళు కలాట్ చేసిన వాళ్ళు అధికారులు ఎప్పుడైనా వాళ్ళు బాగా పన్ను లోపలేస్తే మా సక్రమంగా పన్ను జరుగుతుంది. వాళ్ళ నుంచి మాకు ఎఫెక్ట్, చాలా ఎఫెక్ట్ ఉంది. కానీ మన హిందూ ధర్మాన్ని కాపాడాలి ప్రతి ఒక్కరూ. ఉంది రూపాయల 90 పైసల భాగం నుంచి 10 పైసల భాగం వాళ్ళు ప్రతి గ్రామంలో అల్లరి చేస్తున్నారు. సార్ ఇది తాగుడు తగ్గితే బాగుంటుంది, ఆడవాళ్ళకి కూడా సమర్పం ఉంటుంది, శిశువులకు బాగుంటుంది. పక్క రాష్ట్ర కర్ణాటక నుంచి తరలిస్తున్నారు వాళ్ళు, మహారాష్ట్ర, తమిళనాడు, బెంగళూరు నుంచి చాలా మంది వస్తున్నారు. ఈ తాగుడు కొద్దిగా జనానికి వచ్చే వాళ్ళకి శిశువులకి చాలా ఇబ్బంది అయిపోయింది. అగ్గి మీద చేస్తున్నారు. దాన్ని దయచేసి చంద్రబాబు నాయుడు అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఈ చర్య తీసుకోవాలని దయచేసి కోరుతున్నాను సార్. ఓకే సార్. సో మొత్తం మీద అయితే గతంలో కంటే ఈ ఏడాది బండి ఉత్సవాలకు జనం అధిక సంఖ్యలో వచ్చారు. అయితే కొంతమంది అల్లరి మూకల వల్ల కొంతమంది గాయపడ్డారు. మొత్తం మీద చూసుకొని ప్రశాంత వాతావరణంలో ఇక బండి ఉత్సవం జరిగిందని కూడా ఉత్సవ కమిటీ నిర్వాహకులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ రాజశేఖర్ దాస్ సుంకన్న, ఏబినా దేవరగట్టు నుంచి.